మరి సేవకురాలు నిలబెట్టుకొని దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. ఈరోజు ఒక మాట మీకు తెలియచేయాలని ఆశిస్తున్నాను. ఈ లోకంలో మనం ప్రభు కోసం ఎంతో ప్రయాసపడేవారుగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, చాలామంది ఒక కాపరి ఉంటున్నప్పుడు ఆ కాపరి బాధ లేక అర్థం చేసుకోలేకుండా ఉంటున్నారు దీన్ని పెట్టారు. అలాగే ఒక దైవజన్ని తప్పుగా చేసి మాట్లాడటం లేక వారి కొరకు అనేక విధాలుగా ఇతరులకి చెప్పడం అనేది చాలా బాధాకరం. ఏదైనప్పుడు కూడా ఇలాగా ఒక సేవకులు దేవుడు మీకు ఇచ్చినప్పుడు మరి సేవకులు కష్టకాల సమయంలో మీరు వారి కోసం ఏం సహాయం చేయకపోయినా కనీసం మీరు వారి కోసం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఎందుకంటే మీకు ఒక నాయకుడిని దేవుడు అనుగ్రహించారు కాబట్టి మరి ఆ నాయకుడు చెప్పిన మాట మీరు విని ముందుకెళ్ళినప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు దీని బిడ్డ. అయితే ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడాలనుకుంటున్నారు. ఆయన మాట్లాడాలి అనుకుంటున్న సమయంలో మరి దేవుణ్ణి మనం ఏ విధంగా కాపరగా చేసుకోవాలి చూద్దాం. కీర్తన గ్రంథము 23వ అధ్యాయంలో ఒక మాట సెలవిస్తా ఉంది దీని బిడ్డారా. చూడండి, ఆయన అంటున్న మాట, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, దావీదు గారు రాసిన మాట ఈ కీర్తన గ్రంథములో. ఎందుకు దావీదు గారు యెహోవా నా కాపరి అంటున్నాడు? ఒకసారి మనం ఆలోచించాలి, లోతుగా ధ్యానించినట్లయితే దీని బిడ్డ ఈరోజు మనం ఎవరిని కాపరిగా చేసుకుంటున్నాం? ఒకవేళ మనుషులుగా మనం కాపరిగా చేసుకుంటున్నామా లేక మనుషులే మనకి కాపరిగా ఉంటున్నారా? ఒకసారి ఆలోచించాలి దీని బిడ్డ. ఈరోజు మన కాపరి ఎవరంటే నేను ఏమంటానంటే, దేవుని బిడ్డలు మన కాపరి ఎవరి అంటే గనక దేవుడే మన కాపరి. దీనికి స్తోత్రం కలుగును గాక. మనుషులు కాపరి కాదండి. ఎవరంటే దేవుని మొదటి స్థానం మనం దేవుడికి ఇచ్చినప్పుడు దేవుడు దినదినం మనతో మాట్లాడాలని ఆశిస్తున్నాడు దీని బిడ్డ. చూడండి, మన బిడ్డలకి చిన్న దెబ్బ తగిలితేనే మనం ఎంతో బాధపడుతూ ఉంటాం కదా. అట్టి మాదిరిగా దేవుడు ప్రతిరోజు మన కోసం ఎంతో వేదన చెందుతూ ఉన్నాడు. ఆయన బాధ మనకి తెలియచేయాలని ఆశిస్తున్నాడు. ఆయన వేదన మనకి తెలియచేయాలని ఆశిస్తున్నాడు. ప్రజల కొరకు అనగా నేను మేపే గొర్రెలు నా ప్రజలు అనగా వారి కష్టకాల సమయంలో వారు నాకు ముర్ర పెట్టి వారి సమస్యల నుండి ఆ బాధ విన్నాను కాబట్టి ఆ బాధ ఏంటో నాకు తెలుసు కాబట్టి అని దేవుడు మన కోసం ఎంతో వేదనతో ఉన్నట్లుగా దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి దీని బిడ్డలు. అందుకనే ఇక్కడ దావీదు రాసిన కీర్తన గ్రంథంలోనే ఒక మాట సెలవిస్తూ ఉంది, యెహోవా నా కాపరి అంటున్నాడు. అంటే మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలంటే మొదటి స్థానం మనం దేవునికి ఇచ్చేవారుగా ఉండాలి దీని బిడ్డారు. నేను అంటూ ఉంటాను, ఈ లోకంలో మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలంటే ఈ లోకానికి చాలా మంది ఇస్తున్నారు. ఈరోజు లోకానికి ఎక్కువ ఇస్తున్నారు దీని బిడ్డలు. ఈరోజు ఒక మాట చెప్తాను, ఈ లోకంలో ఎక్కువ ఆశిస్తున్నారు, ఎక్కువ కోరుకుంటున్నారు. ఈ లోకం శాశ్వతం కాదు, కానీ ఈ లోకంలో అనగా మనం ఎవరిని కాపరిగా చేసుకోవాలంటే దేవుణ్ణి మొదటగా